ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 116 అధ్యాయము మనం చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గును. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్ర పెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగ మాటలాడి నమ్మిక ఉంచి తిని. నేను మిగుల బాధపడిన వాడును. నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడని కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమిచ్చి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నాకిట్లా విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణ నర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఈ యొక్క వచనములు మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాము కదా. ఇక్కడ ఏమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణమ యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నదని. ఎందుకంటే మనకు క్షేమము కలగాలన్నా, ఈ భూమి మీద మనం జీవించి సజీవ లెక్క ఉండాలన్నా, అట్లాగనే మనము మరణము నుండి తప్పించాలన్నా అది దేవుని వశమై ఉన్నది. అంతేకాకుండా మన పాదములంట జారి పడకోకుండా, ఎక్కడ కూడా మనం త్రొట్టిల్లకోకుండా కూడా ఆయనంట మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడంట. అట్లాగనే నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని. మనము కూడా విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనమైతే ఏ వాక్యమును కూడా మనం నమ్మకుండా ఉండకుండానట్లు మన మనసుని ఎల్లప్పుడూ కూడా వాక్యము ఏమి చెప్తుందా, దానిలోని భావము ఏమిటి అని మనము గ్రహించి దాని ప్రకారంగా మనము జీవించిన ఎడల దేవుడిచ్చు బహుమానము మనము పొందుకుంటాం. అట్లాగునే ఆయన మాట మనం త్రోసివేసి ఆయనకు వేరే మనము ఏమీ కూడా ఈ భూమి మీద అయితే చేయలేమన్నమాట. ఎందుకంటే మన జీవ మరణాలు దేవుని వశమై ఉన్నాయి. యెహోవా భక్తుల మరణమంట ఆయన దృష్టికి విలువ కలిగినదంట. అందుకని మనమైతే ఈ యొక్క 2 జన్మలు మనం ఎత్తినప్పుడు ఒక మరణమే మనం చూస్తాం. అట్లా కాకుండా మనం ఒక్క జన్మ ఎత్తినప్పుడు 2 మరణాలు మనం చూస్తాం. ఒకటి మనం తల్లి గర్భమున ఈ లోకపరముగా మనం వచ్చినప్పుడు
జన్మిస్తాం. రెండవది ఆత్మపరముగా మనం తిరిగి జన్మించవలసి ఉన్నదన్నమాట. ఎందుకంటే ఒకడు క్రొత్తగాను జన్మిస్తేనే గాని నా రాజ్యానికి వారసుడు కానేరడు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనం తిరిగి జన్మించాలి. అప్పుడు ఒక మరణం మాత్రమే మనం చూస్తాము. ఈ లోకములో నుంచి మరణము చాలా యెహోవా దృష్టికంట ఆయన భక్తుల యందు విలువ గలదంట. ఆయన సన్నిధిలో వారినైతే ఎంతో గొప్పగా దేవుడు ఉంచుకుంటాడు. అట్లా కాకుండా మన యొక్క తల్లి గర్భమున పుట్టినది మొదలు దేవుడు మాట వినకుండా మన స్వబుద్ధిని ఆధారము చేసుకుంటూ మన సొంత ఆలోచనలతో తలంపులతో ఎటు మనసు పోతే అటు ఇష్టం వచ్చినట్టు మనం నడిచామనుకో మరలా మనం రెండవ మరణము కూడా రుచి చూడాలి. అక్కడంట అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము అక్కడ ఏడుపులు, పండ్లు కొరుకుట, ఆ! వేదన మహాభయంకరమైన వేదన అక్కడంట ఉంటదంట. అందుకని పిల్లలు మనమైతే సమయం ఉండగానే దాన్ని ఎన్నడూ కూడా పోగొట్టుకోకుండా ఆ సమయమును మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుడికి మనము నచ్చిన విధముగా ఎల్లప్పుడూ కూడా మనము యెహోవా నామమున ప్రార్థన చేసుకుంటూ ఆయన బిడలతో మనం సహవాసం చేస్తూ ఆయన మందిరానికి వెళ్ళి దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడా అని ఆ యొక్క మాటలు దాని భావము మనము గ్రహించి వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ దాన్ని మనం సరిచేసుకుంటూ దేవుడికి మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన ఇష్టకరంగా ఈ భూమి మీద దీవించామనుకో మన యొక్క మరణం అంట అది ఎంతో విలువగా ఉంటుందంట. అందుకని మనము దేవుడి వాక్యము ఏమి సెలవిస్తుందో దాన్ని మనం గ్రహించుకొని దాని ప్రకారంగా మనం జీవిద్దాం. అర్థమైందా పిల్లలు? ఈ లోక స్నేహం దేవుడికి వ్యతిరేకము. దేవుడికి అది ఎంత మాత్రము కూడా నచ్చదు. అందుకని మీరైతే దేవుడితో సహవాసము చేస్తూ దేవుడికి ఇష్టకరంగా నడుచుకోండి. మీ తోటి సహోదర సహోదరులకు యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇవ్వండి. మీ యొక్క జీవితాలు కూడా ఆయనకు మహిమకరముగా ఉండులాగున మలుచుకోండి. దీని భావము మీరు గ్రహించారని నేను అనుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.